నువ్వు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం నీకిచ్చింది మా అక్కే. అందుకు రోజు తన కాళ్ళకి దండం పెట్టుకోవాలి నువ్వు. నేనేం తప్పు చేశాను? మా అక్కల్ని వాళ్ళ అత్తారింటికి పంపించాలని చూడలేదా నువ్వు? పంపించలేదా నువ్వు? అంటే వాళ్ళ కాపురాలు బాగుండాలని చేశాను. ఇక్కడుంటే కాపురాలు చెడిపోతాయా? ఇప్పుడు చూడు, మా అక్క వాళ్ళ కాపురాలు నిలబెట్టడమే కాదు, అందరినీ మా ఇంటికి చేర్చింది. సరే బాబు, మీ అక్క గ్రేట్ అని ఒప్పుకుంటున్నాను, సరేనా? ఒప్పుకోవాలి. ఎప్పటికైనా నీకంటే మా అక్కలే గ్రేట్. అమ్మ సూర్య, మావయ్య, అమ్మా, నా కూతుళ్ళని అల్లుల్ని తిరిగి నాతో పాటే పెట్టుకోవాలని నా కోరిక. నా మనసుకి ఆనందాన్ని ఇచ్చావు, బాగుంది. మీరు అబద్ధం చెప్పారు మేడం, అది మాత్రం బాగోలేదు. నేనబద్ధం చెప్పడం ఏంటి పులి? అమ్మా, నువ్వు కోరిన కోరిక నా పెద్ద కూతురుదని చెప్పడం అబద్ధమే కదమ్మా? మావయ్య, అది నిజంగా పెద్దదినా? ఆపమ్మా, నా కూతుళ్ళు ఎలాంటి వారో నాకు తెలీదమ్మా. నా కోడలి గురించి నాకు తెలుసు. నేను తనని తన మనసుని చదివానని ఈ పులిగాడు ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటానమ్మా. కానీ నిజానికి నువ్వే నన్ను చదివావమ్మా. నా కన్న బిడ్డలు కూడా గుర్తించలేని నా కంటి వెనకాలన్న చెమ్మని నువ్వు చూశావు. అమ్మా సూర్య, ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలమ్మా నేను? చెప్పమ్మా, చెప్పమ్మా. మావయ్య, అవునమ్మా, నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుని ఇప్పటి వరకు నీకు బాధ్యతల్ని అప్పగిస్తూ వచ్చాను, కానీ నీకు ఎలాంటి సంతోషాలని ఇవ్వలేదమ్మా. వీటన్నిటికీ కలిపి ఒకేసారి రుణం తీర్చుకుంటానమ్మా. నీ కడుపున పుట్టి నీకు బిడ్డనై ఈ తల్లికి సేవలు చేసుకుని నా రుణాన్ని తీర్చుకుంటానమ్మా, తీర్చుకుంటాను. మావయ్య, మీరు ఎమోషనల్ అవ్వకండి. అయినా ఎప్పుడో మీరు నాకు బిడ్డగా పుట్టడమేంటి? ఇప్పుడు మాత్రం మీరు నా బిడ్డ కాదా? ఎక్కడో మెకానిక్ షెడ్లో బతకాల్సిన నన్ను తీసుకువచ్చి ఇంత పెద్ద ఇంట్లో మహారాణిని చేశారు. నాకొక మంచి జీవితాన్నిచ్చారు. నిజానికి రుణపడింది మీరు కాదు మావయ్య, ఈ కోడలు సూర్యకాంతమే ఎప్పటికీ మీకు, ఈ ఇంటికి రుణపడి ఉంటుంది. ఈ ఆలోచనలన్నీ మానేసి పండగని ఎంజాయ్ చేయండి మావయ్య. పులి, మావయ్య గారిని తీసుకెళ్ళాం. రండి బాబు గారు. ఏంటి నీళ్ళు గుడ్లేసుకుని అలా చూస్తుంది? కొంప తీసిపోయిందా? అత్తయ్య, అత్తయ్య, ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నాకు తెలిసి నువ్వు జీవితంలో ఎన్నో పాపాలు చేసావే, కానీ నీకు తెలియకుండానే ఏ జన్మలోనో ఏదో పుణ్యం చేసుంటావు. ఎందుకు అలా అన్నారు?
లేకపోతే దేవతలాంటి ఆ సూర్యకాంతం ఈ ఇంటి కోడలవడమేంటి, నీకు ఆడబడుచవడమేంటి? నువ్వు నీ తండ్రి బాధని అర్థం చేసుకున్నావా? అందుకు నీ చెల్లెళ్ళు మళ్ళీ ఈ ఇంటికి రావాలని ఆలోచిస్తున్నావా? అవును, అదే మాట సూర్య చెప్పింది కదా. ఆ పిల్ల పిచ్చిది కాబట్టే తన ఆలోచన అమలు చేసి క్రెడిట్ నీకిచ్చింది. హా? తన ఆలోచనేంటి? ఇది నా ఆలోచనే. నా చెల్లెళ్ళంటే నాకెంత ప్రేమో మీకేం తెలుసు? ఆ ప్రేమ కారిపోతుంది మరి. వాళ్ళంటే నీకెంత ప్రేమ ఉందో నాకు తెలీదా? వాళ్ళ కడుపు వచ్చిందని అబద్ధం ఆడితే అప్పటి వరకు నేనున్నానని హోపిచ్చి ఆఖరి నిమిషంలో వాళ్ళని అందరి ముందు ఎదవల్ని చెయ్యాలని చూసావు. అందరికీ బట్టలు తెచ్చి నీకు తేలేదని మనసులో కుళ్ళు బుద్ధి పెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ప్లాన్ చెయ్యాలని చూసావు. హా? నేనా? నేనేం అలాంటి ప్లాన్లు చేయలేదు. మీరే ఏదేదో ఊహించుకుంటున్నారు. నాది ఊహ కాదే, నిజమన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ సూర్యకాంతం క్రెడిట్ నీకిచ్చేసరికి తగ్గావు గాని లేదంటే ఏదో ఒక రకంగా గొడవ పెట్టుకునేదానివి. ఇవాళ నీ గురించి పూర్తిగా తెలియకపోయినా ఏదో ఒక రోజు నీ చెల్లెళ్ళు నిజం తెలుసుకుంటారు. అప్పుడుంటుందే నీకు. నా చెల్లెళ్ల చేతిలో నాకుండటం కాదే పిచ్చత్త. హ్మ్. మా అక్క చెల్లెళ్ల చేతిలో ఆ సూర్యకాంత అనుకుంటుంది. నా చెల్లెళ్లను మళ్ళీ నా వైపుకు తిప్పుకొని వాళ్ళని నా ఆయుధాలుగా చేసుకొని మళ్ళీ చక్రం తిప్పుతాను. ఆ సూర్యకాంతాన్ని ఓ ఆట ఆడిస్తా. అమ్మో, ఇవి పట్టుకొని ఎవరికంట్లో అయినా పడితే నేను నా వైఫ్ స్టార్ట్ చేస్తున్న సీక్రెట్ ఆపరేషన్ అందరికీ తెలిసిపోతుంది. కడుపొచ్చి కక్కొచ్చే వరకు ఎవ్వరికీ మా ఆపరేషన్ గురించి తెలియకూడదు. వీళ్ళు వస్తున్నారేంటి? అమ్మో, వీళ్ళ కంట పడితే ఇంటి పైకెక్కి దండోర వేసేస్తారు. నో, నెవర్. ఏంటి బావా, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇప్పుడే బామ్మర్ది బయట నుంచి వచ్చాను. ఎక్కడికి వెళ్ళారు? చిన్న పనుంటే జస్ట్ అలా వెళ్ళి ఇలా వచ్చాను. ఇంతకీ చిన్నబావేడు? వాడికి ఈ మధ్య కొలెస్ట్రాల్ ఎక్కువైంది. ఇదివరకు ఏ విషయమైనా నాతో డిస్కస్ చేసేవాడు, ఇప్పుడు ఓన్ డెసిషన్స్ తీసుకుంటున్నాడు. ఆ? అదిగో వస్తున్నాడు. బావా, ఇక్కడున్నా. ఏంటి అందరూ హాల్లో వెయిట్ చేస్తున్నారు? నా గురించేనా? అవును. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావు బావా? చిన్న పనుంటే బయటికెళ్ళా. సేమ్ డైలాగ్ మీరు కూడా చెప్పారు కదా. ఆ? నన్ను కాపీ కొట్టడం అలవాటైపోయిందిలే. ఆ? నువ్వు బయటికెళ్ళావా? నువ్వు వెళ్ళావుగా, మరి నాతో చెప్పలేదు. నువ్వు చెప్పావా? చేతుబాబు, మీకేమైనా స్మెల్ వస్తుందా? అవును పులి,
చెమట కంపు కొడుతుంది. నువ్వు స్నానం చేయలేదా? చెమట వాసన కాదండి, కమ్మటి నేతి వాసన. నేతి వాసనే కాదు, మల్లెపూల వాసన కూడా వస్తుంది పులి. అవునండి. ఏం బావా, మల్లెపూల వాసన వచ్చే సెంట్ ఏమైనా కొట్టుకున్నారా? అబే అలాంటిదేం లేదు. లేదు అయితే ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి అనుకుంటా. వెళ్ళి చూసిరండి, నేను లోపలికి వెళ్తా. బావా ఆగు 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 బావా. మల్లెపూలు స్వీట్ బాక్స్ దేనికి? అబ్బా, మల్లెపూలు స్వీట్ బాక్సులు ఎందుకంటారేంటండి? ఓ బావా, అర్థమైపోయింది బావా. క్యారియన్ 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 పులి నువ్వురా. ఎరా మల్లెపూలు స్వీట్ బాక్స్ ఏంటి మ్యాటర్? నీకు తెలీదా? నువ్వు తెలీదా? నేనంటే పెద్దల్లుడిని, ఆ? పర్పస్ ఉండి తెచ్చా. నేను సేమ్ పర్పస్తోనే తెచ్చా. ఈ మధ్య నువ్వు రెస్పెక్ట్ మిస్ అవుతున్నావురా, అర్థమవుతుందా? మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనియా అంటూ ప్రతి విషయం నాతో డిస్కస్ చేసేవాడివి, నా సలహాలు తీసుకునేవాడివి. ఇప్పుడు అది జరగట్లేదు. అంటే పెళ్ళానికి పూలు తీసుకురావడానికి కూడా నీతో డిస్కస్ చేయాలా? సీరియస్ అవుతున్నావేంట్రా? లేకపోతే నేను పెద్ద అని ఇది వరకు భాస్కర్ అన్నయ్య కూడా ఇలాగే మన మీద ఎక్కేవాడు. ఏడి అడ్రస్ మిస్. నువ్వు అతనిలాగే యాక్ట్ చేస్తే ఆ అమాయకుడైనా నేను హట్ అవుతాను, నువ్వు మిస్ అవుతావు. గుర్తుంచుకో. బాయ్ బాయ్. బాగా ఓవర్ చేస్తున్నాడు. ఎవరెన్ని మల్లెపూలు తెచ్చినా ముందుగా తండ్రినయ్యేది నేనేరా. అవునమ్మా, నిన్ను నా ఇంటి కోడల్ని చేసుకుని ఇప్పటి వరకు నీకు బాధ్యతల్ని అప్పగిస్తూ వచ్చాను, కానీ నీకు ఎలాంటి సంతోషాలని ఇవ్వలేదమ్మా. నీ కడుపున పుట్టి నీకు బిడ్డనై ఈ తల్లికి సేవలు చేసుకుని నా రుణాన్ని తీర్చుకుంటానమ్మా, తీర్చుకుంటాను. అమ్మ సూర్య, మావయ్య, ఏంటమ్మా ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు మావయ్య, ఏదో క్యాషువల్గా కూర్చున్నానంతే. అంతేనా? ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావేమో అనుకున్నాను. ఆలోచించడానికి ఇప్పుడేం సమస్య ఉందని మావయ్య? కరెక్టేనమ్మా, ఆల్రెడీ ఉన్న అన్ని సమస్యల్ని తీర్చేశావు కదా. నెల తప్పావు నాన్న అని నా కడుపును పుట్టిన బిడ్డలు అబద్ధం చెప్తే అది అబద్ధం అని తెలిస్తే నేను ఎక్కడ బాధపడతానో అని, వాళ్ళని ఎక్కడ దూరం చేసుకుంటానో అని అబార్షన్ అయిందని చెప్పి వాళ్ళిద్దరిని సమస్య నుంచి గట్టెక్కించావు కదా.
మావయ్య ఏంటమ్మా ఈ విషయం నాకు ఎలా తెలిసిందానా? తెలుసమ్మా, నాకన్నీ తెలుసు. డాక్టర్ చెప్పింది. అంటే మావయ్య అంటే అది నువ్వు నాకు ఏ సంజాయిషీలు ఇవ్వనక్కర్లేదమ్మా. నా కూతుళ్ళు బయట ఉంటే మళ్ళీ ఏ ఇబ్బందులు పడతారో, ఏ గొడవలు పడి, మళ్ళీ ఎలాంటి అబద్ధాలు ఆడి ఇక్కడికొచ్చి అవస్థలు పడతారేమో అన్న భయంతోనే కదా వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టావు. వాళ్ళు నేనేం అన్నమ్మా. ఈ విషయం వాళ్ళతో ఎప్పుడూ డిస్కస్ చేయను కూడా. కాకపోతే చిన్న కోరికమ్మా. ఈరోజు కృష్ణాష్టమి అని చెప్పి కృష్ణుడి పాదాలు వేశాం కదమ్మా. ఆ చిట్టి పాదముద్రల మీద నీ కడుపును పుట్టిన పిల్లలు ముందుగా నడిచి రావాలని కోరికమ్మా. నా కోరిక తీరుస్తావు కదా? ఆ, ఆయన పిలుస్తున్నట్టున్నారు మావయ్య, నేను వస్తాను. ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పే సూర్య దగ్గర ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం ఉండదు. సమస్య నా కొడుకు దగ్గరే ఉంది. ఈ సమస్యకి ఓ పరిష్కారం వెతకాలి. పుని పుని వచ్చేసారా? మీకోసమే వెయిటింగ్. ఇక్కడే ఉంటే వెయిటింగ్లు కాదు, వెధవలం అయిపోతాం. అర్జెంటుగా మన బట్టలు సర్దు, మన ఇంటికి వెళ్ళిపోతాం. ఏమైందండి? ముందుగా నువ్వే తెలివి కావాలని మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వచ్చి పూలు స్వీట్లు తెచ్చుకొని అప్పం బప్పం అనుకున్నావా? అవును. ఆ ఆయుర్వేదం గాడు కూడా పూలు స్వీట్లు పట్టుకొచ్చాడు. అవునా? అసలు మన బెడ్రూమ్లో మనం అనుకున్న ప్లాను వాళ్ళకెలా లీక్ అయింది? చూడు, చెల్లెలు అనే అభిమానంతో నువ్వేం లీక్ చేయలేదు కదా. చెల్లెలా చింతకాయ. మరి వాళ్ళకెలా తెలిసింది? పిల్లల్ని కనాలి అంటే పూలు స్వీట్స్ తీసుకురావాలి అని వాళ్ళకు కూడా ఎవరైనా చెప్పారేమో. అందుకే పూర్ణి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటున్నాను. మన ఇంట్లో అయితే మన గదిలో మనం కొట్టుకున్నా, ఒకరినొకరు పట్టుకున్నా ఎవ్వరికీ తెలీదు. వెళ్ళిపోవచ్చు, కానీ మా నాన్నతో ఇక్కడే ఉంటాం మావయ్య. అందరం కలిసే ఉంటాం మావయ్య అని చెప్పారు కదా. చెప్పాము. ఆయన ఎమోషన్గా మాట్లాడేసరికి కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు సడన్ గా కట్ అయిపోతాము అని ఎలా చెప్తాం? మరి ఎలా? ఏంటి ఎలా? పూలు స్వీట్స్ తీసుకొచ్చేస్తే తల్లులైపోతారా? 6 100 100 136 ముందుగా తల్లినయ్యేది నేనే. ముందుగా పిల్లల్ని కనేది నేనే. ఫిక్స్ అయిపోండి. ఇక నుంచి ఆట ఎలా ఆడాలో నేను చెప్తా. అమ్మ నా చెల్లెళ్ళు పిల్లల్ని కనేసి క్రెడిట్లు కొట్టేద్దాం అనుకుంటున్నారా? లాస్ట్ టైం మీరు నెల తప్పారని తెలిస్తేనే నాన్న తమ్ముడు మిమ్మల్ని నెత్తిన పెట్టుకున్నారు. నిజంగానే పిల్లల్ని కంటే ఇంకేమైనా ఉందా? ఇప్పటికీ ఇంట్లో నా పొజిషన్ వీక్ అయిపోయింది. ఇంట్లో వంట చెయ్యి, టిఫిన్లు చెయ్యి అంటున్నారు. మీరు తల్లులు అయ్యారనుకో, మీకు సేవలు చెయ్యి, మీ పిల్లలకి చెడ్డీలు వెయ్యి అని అంటారు. ఊపిరినైనా వదులుకుంటాను కానీ ఇంట్లో పెద్ద కూతుర్ని అనే స్థానాన్ని, అధికారాన్ని వదులుకోలేను. చూస్తాను ఎలా తల్లులవుతారో చూస్తాను.
రౌడీ బేబీ ఉన్నావా? ఆ నా ఫోన్ రింగ్ అవుతుంది, వినబడడం లేదా? వినబడుతుంది, కనపడుతుంది కూడా. మా తల్లే, నీ చెవులు బాగానే వినబడుతున్నాయి కానీ ఒకసారి ఆ ఫోన్ ఎవరో చూడు. పిఏ. మరి మాట్లాడు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్.